హలో ఎవ్రీవన్, దిస్ ఇస్ నేమ్ ఇస్ రాజ్ ఫ్రమ్ బెంగళూరు. మే మంత్ అంటేనే ఎన్టీఆర్ మంత్. మే 20th ఎన్టీఆర్ బర్త్డే. బట్ ఈసారి 2 రోజుల ముందే పండగ వచ్చేసింది. మే 20th ఎన్టీఆర్ బర్త్డే సందర్భంగా ఈ మంత్ ఎంత మే 18th కదా, మే 18th యమ దొంగ సినిమా రిలీజ్ అయింది. నేను ఊసురువల్లి ఎక్స్పెక్ట్ చేసా, బట్ యమ దొంగ రిలీజ్ అయింది. ఏ సినిమా అయిపోయింది, ఎన్టీఆర్ సినిమా అనగానే వెళ్ళి చూడాలి, అది ద మ్యాటర్. అండ్ ఎన్టీఆర్ సినిమా అనగానే ఆ జోషు, ఆ వైబు వేరే మొత్తం జాతర అసలు. అండ్ ఈ రోజు వీఆర్ హియర్ అట్ వినాయక థియేటర్ టు విట్నెస్ యంగ్ యమ అగైన్ ఆన్ ద బిగ్ స్క్రీన్. లెట్స్ చెక్ ఇట్ అవుట్. వెళ్దామా మాతో సినిమాకి? వెళ్దాం. జై ఎన్టీఆర్. జై ఎన్టీఆర్. ఎంత మాట వైతరుని వరకు వెంటాడి వేధించి మొదటి పలుపెట్టి మీ ధర్మసూత్రములను మంట కలిపి 10 ప్రాణములు దక్కించుకున్న నారీమణి సావిత్రిదే జాతి, మానవ జాతి. నీచమన్న మా జాతిని ఏనాడో వర్తించుకున్న మీరు నేడు జాతి జాతి అని చేయ. ఎంత వివేకం, ఎంత జ్ఞానం, ఎంత కుసంస్కారము. నేటి నుంచి దేవుడు అధికుడు నరుడు అధముడు అన్న కించ భావాన్ని కూకటి వేళతో సైతం పెకలించి వేసరా. మొక్కులు పొందే ముక్కోటి దేవతలు, దిక్కులే అష్టదిక్పాలకులు, మనుగుడనిచ్చే పంచభూతములు సైతం సువర్ణమణిమయ రత్న ఖచ్చితాలంకృతమైన సభా మందిరమున అపుణ్యత సేవాదక్ష పరివారము అవక్షమున భూతల పరిరక్షణ ధర్మనీయమైన ఈ లోరమున సకటా సహత శాశ్వతముగా ఎనీ డౌట్ ప్రఖ్యాతాలు ఎవరైనా అడిగితే 73% మంది నందమూరి
అప్పుడేదో గొట్టంగాడు వెనక నుంచి పొడిచాడు కాబట్టి ఇక్కడికి వచ్చాం గాని ఇప్పుడు మ్యాటర్ మొత్తం తెలిసిపోయింది కదా మీ మాయలే ఉడకవు మనం చావాలనుకున్నప్పుడే చేస్తాం, రావాలనుకున్నప్పుడే వస్తాం. మిస్టర్ గుప్తా థ్యాంక్ యూ మా తాత దిగొచ్చాడు ఈసారి నన్ను పైకి రప్పించడానికి మీ తాతలు ముత్తాతలు ముత్తాతలు దిగి రావాలి. వెళ్తాను యమ ధర్మరాజు గారు. సినిమా అవగానే పిచ్చి ఆకలేసింది. సో ఈరోజు సండే కాబట్టి మార్నింగ్ మంచి నాన్ వెజ్ స్టైల్ ఏదైనా తిందామని రెస్టారెంట్కి అయితే వచ్చేసా. ఇక్కడ కాంబోలు అయితే టోటలీ వర్త్. నేనైతే మార్నింగ్ టిఫిన్ కాంబో తీసుకున్నా, ఇడ్లీ దోశ దాంతో చికెన్ కర్రీ. టేస్ట్ వాస్ ఫ్యాబులస్. మార్నింగ్ ఎన్టీఆర్ సినిమా అయిపోగానే ఎన్టీఆర్ హోటల్. అంటే నందమూరి తారక రామారావు కాదు, నాటి టిఫన్ రుచి హోటల్ అని. సో వాళ్ళు షార్ట్ ఫామ్ లో ఎన్టీఆర్ అని పెట్టుకున్నారు. కూడా ఇక్కడ టీషర్ట్ కూడా ఎన్టీఆర్ అని వేసుకున్నారు. సో మార్నింగే ఎన్టీఆర్ సినిమా, మంచి బ్రేక్ఫాస్ట్, ఇడ్లీ సూపర్ గా ఉంది, కర్రీ సూపర్ గా ఉంది, కానీ బిర్యానీ మిస్ అయిపోయింది ఎన్టీఆర్ లో. బిర్యానీ మిస్ అయిపోయింది. సూపర్ గా ఉండే కదా. రిలీజ్ ఒక ఎంజాయ్మెంట్ వేరే లెవెల్లో ఉంటది. ఈ మసాలా దోశ రిలీజ్ మస్తు ఎంజాయ్ చేయొచ్చు. మొత్తం నిజంగా రిలీజ్ సినిమాలో బాగా ఎంజాయ్ చేయొచ్చు. బాగా గుర్తొచ్చు. సూపర్ గా ఉండే సినిమా. ఆయన 2-3 సీన్లు కట్ చేస్తారు మచ్చ వాళ్ళు. అయినా సినిమా వాడు ఆ హీరోయిన్ ఫ్యామిలీ కొట్టడం వెళ్ళిన 2-3 సీన్లు కట్ చేస్తాడు. 3 అవర్ల సినిమా కదా, ఎందుకు తక్కువ చేసినా కొద్దిగా కట్ చేస్తాడు. అయినా అదేం పెద్ద ఇంపార్టెంట్ సీన్ ఏం కాదు. బట్ ఇంటర్వెల్ ఆ యముడి గెటప్ లో ఎన్టీఆర్ వస్తూ ఉంటే సీట్ లో జనాలు లేచి ఒక్కడు కూర్చొని సీట్ లో పూల అభిషేకం చేసేసిండు. అదే పూలు తెచ్చి మొత్తం. ఇక్కడ ఇలా ఉందంటే సంజయ్ గారు తెలుసా మడివాల ఆడికి జాతర. అక్కడ ఇంకా జాతర. యాక్చువల్లీ అక్కడే ప్లాన్ చేద్దాం అనుకున్నా, బట్ తెలుసు కదా బెంగళూరులో వర్షాలు ఏ రేంజ్ లో పడుతున్నాయని. ఈ ఇప్పుడు రిస్క్ తీసుకోవడం కుదరదు. ఆల్రెడీ మ్యాచ్ క్యాన్సిల్ అయింది. అందులో ఆర్సీబీ మెసేజ్ కేసీఆర్ మ్యాచ్ వేరే క్యాన్సిల్ అయింది. సినిమా థియేటర్ చూడడం వచ్చే క్రేజ్ అయిపోయింది. ఇన్ని రోజుల నుంచి టీవీ చూస్తా అన్న పార్టీ. కొత్త సినిమా ఎవడైనా థియేటర్ లో చూస్తాడు. పాత సినిమా థియేటర్ లో చూసే వారికి ఒక రేంజ్ ఉంటది. నాకు చట్నీ భలే ఇష్టమైందిరా, సూపర్ గా చట్నీ. రెడ్ బాల్ స్వీట్ గా. ఎన్టీఆర్ దోశ. ఎన్టీఆర్ మధ్య నెక్స్ట్ టైం రండి, ఇక్కడికే బాగుంది. ఫుడ్ సూపర్ గా ఉంది, కానీ లంచ్ కి రండి బాగుంటుంది. బ్రేక్ఫాస్ట్ అదిరిపోయింది. మధ్యాహ్నం 12 కన్నా వస్తే ఇంకా బిర్యానీ కాంబోలు అన్ని దొరుకుతాయి. ప్రమోట్ చేస్తున్నాం, ప్రమోట్ చేస్తాం. ఫ్రీ ప్రమోషన్. ఈ సినిమా కోసం ఎన్టీఆర్ ఎంత లావుగా ఉండే, ఎంత సన్నగా అయిపోయింది, ఎంత సన్నగా అయినాడు. వస్తుంది వార్ 2 లో వస్తుంది మొత్తం. టీజర్ రిలీజ్ వార్ 2 లాస్ట్ ఇంకా రితిక్ రోషన్ వారే. రాజు గాని వస్తే
నెక్స్ట్ కొత్త సినిమానో లేకపోతే రిలీజ్ సినిమాలో మళ్ళీ బ్లాక్ చేద్దాం. అంటిల్ దెన్ స్టే ట్యూన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. We'll meet again. బాయ్. అలా వెళ్దాం.